శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆయన ఓలుగొండపురి పట్టణ మేలే రాఘవరెడ్డి, పావుగొండపురి పట్టణ మేలే చిన్నాగిరెడ్డి. వీరిద్దరూ కూడా భావభామర్దులు. ఎలాగైనా రాఘవరెడ్డి చెల్లెలను చిన్నాగిరెడ్డికి ఇచ్చాడు, మరి చిన్నాగిరెడ్డి చెల్లెలను రాఘవరెడ్డికి ఇచ్చారు. ఇరువురు కూడా అన్యోన్యంగా కాలం గడుపుచున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఒక చోట కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో పావుగొండలోనే కాపరస్తులై మరి వారందరూ కూడా ప్రేమ అనురాగాలతో గొప్పగా వెలుగుచున్నారు. అట్టి కాలమున ఒకనాటి శివరాత్రి జాగరణ రోజున మరి ఆ చిన్నాగిరెడ్డితో మామైనటువంటి ఆ రాఘవరెడ్డి ఏమంటున్నారే, మరి దండమయ్యా 10,000 దండము నా మామగారు, అయ్యో నా మామగారు, అయ్యో శ్రీరామ రామ, నేను చెప్పేటి మాటలు నీవు ఆలకించవయ్యా, అయ్యో ఆలకించవయ్యా. రామ రామ జయ రామయ్య రామో రామ రఘురామ, అయ్యో రామ రఘురామ. కోరిన వరాలు ఇచ్చటి దేవుడు శివుడే మహారాజా, అయ్యో తందానా దేవనందనా, రామయ్య రామో రామ రఘురామ, అయ్యో రామ తరిగిడ సుందరిత. మామగారు, ఈనాడు శివరాత్రి రోజున మీకు ఒక మాట, చల్లని మాట సెలవిస్తున్నాను. మరి కోరిన వరాలు ఇచ్చేటువంటి వాడు శివుడు కాబట్టి మనం ఇన్ని రోజులు కూడా గోవింద నారాయణ వాక్కు పలుకుచు మరి ఎప్పుడు కూడా కదిరి దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నాము. అయినా ఇప్పటి నుంచి కూడా మరి శివుణ్ణి కొలవాలని నా మనసులో ఎందుకో కోరిక కలిగింది మామ అన్నాడు. మామ రాఘవరెడ్డి గారు, అలాంటి మాటలు మాట్లాడట భావ్యము కాదు. ఇన్ని రోజులు కూడా శ్రీమన్నారాయణమూర్తి అవతారమూర్తి అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తున్నాము. మరి అలాగే 7 మంది దేవతలంటూ మరి వెంకటేశ్వర స్వామి, దిగువ తిరుపతి గోవిందరాజులు, చెరుమోబులేసు, పెదగోబులేసు 7 మంది దేవతలను కొలుస్తున్నాము. మరి ఈ రోజు శివుని కొలవాలంటున్నావు కదా మామ అంటున్నాడు. లేదు మామ, నా మనసులో ఎందుకో శివుని కొలవాలనేటువంటి ఉద్దేశం కలిగింది. నువ్వు ఖచ్చితంగా శివుని మాత్రం కొలుస్తాను, నీవు కలుసుకున్నా అన్నాడు. మామ, నీకు నాకు మనస్పర్ధ ఏర్పడుచున్నది, నా మాట విను మామ అని ఎంతో మొరపెట్టుకున్నాడు. కానీ రాఘవరెడ్డి వినలేదు. మామ, ఇంతటితో నీకు నాకు బంధుత్వం దిగుపోతున్నది, మరి ఈనాటి నుంచి నేను ఖచ్చితంగా శివున్నే కొలుస్తానంటూ మరి అక్కడి నుంచి బయలుదేరి పట్టణమైనటువంటి ఓలుగొండకు వచ్చేశారు రాఘవరెడ్డి. మరి వారికి వీరికి మాటలు లేవు నాయన. వీరి కథ ఇలా ఉండగా అవునాయన మరి వీరిరువురి సంసారాలు కూడా ఇద్దరు ఎవరికి వారు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ పావుగొండపురి పట్టణంలో ఏం జరుగుతున్నది? మరి అవునాయన వీరిరువురు ఇలా ఉండగా మరి పావుగొండపురి పట్టణంలో ఏ విధంగా జరుగుతున్నది నాయన? సంసారంగును సాగతోలిరి అట్టి వేళలోనా, అయ్యో అట్టి వేళలోనా, అయ్యో తందానా కొద్ది రోజులు జరిగిన పిమ్మట పుత్రులు జనించిరి 7 మంది బాబు, అయ్యో తందానా తందానా రాజవందానా, అయ్యో దేవనందానా, తరిగిడ సుందరిత. ఈ విధంగా మరి కొద్ది రోజులు గడిచిన పిమ్మట వీరి సంసారమున 7 మంది పుత్రులు జన్మించారు. ఎవరికి? చిన్నాగిరెడ్డికి. అక్కడ రాఘవరెడ్డి వారికి కూడా 7 మంది కుమారులు కలిగారు. నాయన, ఈ కొండమ్మ అనేటువంటి అంటే చిన్నాగిరెడ్డి భార్య అయినటువంటి కొండమ్మకు మనసులో ఏ విధంగా కలుగుతుంది? అవునాయన, మరి ఆ కొండమ్మకు మనసులో ఏ విధంగా కలుగుతున్నది? మరి ఏ విధంగా? మరి కులము వెలియను కొడుకులున్నారు, గోత్రమెత్తలేదే, అయ్యో తందానా దేవనందానా, గోత్రమెత్తాను ఆడాసంతు కావాలని అంటూ, అయ్యో దేవనందానా, ఆడబిడ్డ మరి ఆడబిడ్డ అని కలువరిస్తున్నది, అయ్యో తందానా దేవనందానా, నదులను తిరిగి అట్టి వేళలోనా, అయ్యో తందానా దేవనందానా, ఎన్ని చేసినా ఆడసంతానము కలుగలేదు బాబు, దేవనందానా. ఈ విధముగా నదులను మునిగి నిధులను తిరిగినా కూడా
ఆడ సంతానము కలగలేదు. కలగలేదు. దాన ధర్మాలు చేసిన ఆడ సంతానము కలగలేదు. కలగలేదు. మరి ఆ కొండమ్మకు మరి కోరిన కోరిక తీర్చలేదని ఆహా. మరి ఆ కులము వెలేని కొడుకులున్నారు గోత్రం ఎత్తి చెప్పడానికి కన్యాదానం కాలుగడికి కన్యాదానము చేయుడు కాడుబెట్టలేదని పలు పలు విధాలుగా బాధపడుతున్నది కొండమ్మ. మరి ఒక ముని చెప్పినటువంటి మాటలు ఆలకించి ఇన్ని రోజులు మీ ఇలవేల్పు దేవుడైనటువంటి కదిరి దేవుణ్ణి మర్చిపోయావు. ఆహా. కదిరి దేవునికి ఎల్లి తీర్థం పోతే ఆహా. నీకు తప్పకుండా ఆడ సంతానం కలుగుతుందని చెప్పాడు. చెప్పిండది మరి ఒక ముని అవునయ్యా. అప్పుడు ఆ ముని మాటలు ఆలకించినటువంటి ఆ కొండమ్మ మరి కదిరికోవులకి ఏ విధంగా బయలుదేరుతున్నది మరి ఏ విధంగా పోతుంది మరి? రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ 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 శ్రీరామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ కదిరి కోవెలకు ప్రయాణమయను శీలము కొండమ్మ అహవేళలోన కదిరి కోవెల ప్రయాణమైన శీలమ కొండమ్మ అహవేళలోన ఔదాన ధర్మములు చేసుకుంటూ తనుపోతున్నది అహవేళలోన ఓ రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ కదిరి కోవెలకు చేరవచ్చెను ఆమెల తల్లి పరమాపదివరత అయ్యో రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ శ్రీరామ కరిగిట రామ జుంధరిత ఈ విధముగా ఆహా. ఆ కదిరి క్షేత్రానికి చేరవచ్చింది. చేరొచ్చింది. అక్కడ కూడా పూర్వం ఎవరు మరి ఒక చిన్న గుడి కట్టించారు. ఎవరయ్యా కదిరికోరు వచ్చేటది ఆ శీలము కొండమ్మ అవులే మరి ఆ కదిరిలో ఎవరో పూర్వీకులు కట్టినటువంటి చిన్న గుడిని అవు మరి తను కూడా కదిరిదేవా ఈనాటికి నీ క్షేత్రానికి చేరవచ్చాను. ఆహా. మరి నాకు ఆరు సంతానము కలికాల స్వామి అంటూ మరి అక్కడ కొన్ని గుళ్ళు గోపురములు కట్టించి మంటపములు కొట్టించి మరి అదే విధంగా కోనేరు కూడా త్రవ్వించి అవులే. ఆ దేవదేవుని ఈ విధంగా మదిలో ప్రార్థిస్తున్నదే మరి ఎలా ప్రార్థిస్తుంది? అవు ఏ విధంగా పాడుతున్నది ఏ మరి? విధంగా ప్రార్థిస్తుంది? ఓబులేసుడా అవునవురా అవు శబరా శ్రీ వెంకటేశుడా కాపాడరావేమయా ఓబులేసుడా శ్రీ వెంకటేశుడా కాపాడరావేమయా ఓ కదిరి దేవ కరుణించ రావేమయా ఓబులేసుడా శ్రీ వెంకటేశుడా కాపాడా రావేమయా ఓ శ్రీనివాస కరణించారావేమయా అనుదినము నిన్ను మదిలోన నేను అనుదినమో నిన్నో మదిలోన నేను ప్రతిరోజు నిన్నే ప్రార్థించదా ప్రతిరోజు నిన్నే ప్రార్థించదా కాపాడరావయ కరుణించరావయ కాపాడరావయ కరుణించరావయ ఆడ సంతు ఈయవేమయా ఓ కదిరి దేవ కరుణించి కావవేమయా ఓబులేసుడా శ్రీ వెంకటేశుడా కాపాడా రావేమయా ఓ శ్రీనివాస కరణించారావేమయా గోవిందా ఆశ్రిత ఈ విధముగా పలు పలు విధాల మొరపెట్టుకున్నది కొండమ్మ. అవునయ్యా. మరి ఆ భక్తురాలు మనం విన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి అవతారమూర్తి అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి, ఆహా. ఆ మద్దులేటి స్వామి, మద్దులేడు స్వామి, ఆ వెంకటరమణ స్వామి, ఆహా. దిగువ తిరుపతి గోవిందరాజులు, చిన్న ఓబులేసు పెద ఓబులేసు, మరి పెంచలకోన నరసింహస్వామి ఇలా 7 మంది అన్నగారు ప్రత్యక్షమై ఆహా. ఆ భక్తురాలకు అమ్మా నీ గర్భాన ఆరు సంతానం ఇస్తే ఎనలేని కష్టాలు వచ్చునమ్మా, అవులే. నీ గర్భాన ఆరు సంతానం వద్దు తల్లి అని ఎన్నో విధాలుగా చెప్పారు. అవులే ఆడబిడ్డల కన్నవారం దాకా చట్టుబడుతూ ఉన్నారే చూస్తూ ఉండవా తల్లి నాయనా అవులే అది ఆనాటి మాట. అవులే. ఇప్పుడు ఆడబిడ్డే నాయనా మనకు చాలా గర్వకారణము. ఈ రోజుల్లో ఆడబిడ్డ కూడా ఎన్నో ఘనకార్యాలు సాధిస్తున్నది, మరి పురుషులతో పాటు రాణిస్తున్నది నాయన. ఆహా. మరి ఆ విధంగా ఎన్నో మార్లు కూడా చెప్పారు. ఆహా. అయినా మరి ఆమె లేదన్నయ్యా నాకు ఆడ సంతానం కావాలి, కాలుకు కడికి కన్యాదానము చేయుటకు మరి ఎంతో గొప్ప పేరు తెచ్చుటకు నాకు ఆడ సంతానం కావాలన్నారు. అవు మరి మరి అలాగేనమ్మా నీ భక్తికి సంతసించాము, నీకు తప్పకుండా ఆరు సంతానం ఇస్తున్నామంటూ నిమ్మ పండిచ్చారు. ఆహా. మరి ఆ నిమ్మ పండు తీసుకొని ఆహా. ఆ కొండమ్మ కొండమ్మ. కదిరి నుంచి బయలుదేరి ఏ విధంగా వస్తున్నాయి మరి ఏ విధంగా? పరుగు పరుగున్న బయలుదేరిన ఆ కొండమ్మ దేవిరా రామ జయ రామ రామయ్య రామ ఓ రామ రామ ఒక
నారాయణ గోవింద నారాయణంటూ తను పలికినదయా. రామ రామ జయ రామయ్య రామ ఓ రామ రాఘవ. పౌగొండకు చేరవచ్చెను అట్టివేళ బాబు. రామ రామ జయ రామయ్య రామ ఓ రామ రాఘవ. పరిగిడజుం ధరిత. ఈ విధముగా ఆ స్వామి ఇచ్చినటువంటి నిమ్మ పండును తీసుకొని తన గృహమునకు వచ్చి మరి ముత్యమంత పేడ తీసుకుని అలికి ముగ్గులు వేసి ఆ దేవదేవుని వేడుకొని వార శనివారం ఒక్క పొద్దులతో మరి ఆ కొండమ్మ ఒక్కసారిగా స్వామి చెప్పినట్టుగా ఆ నిమ్మ పండును 2 ఒప్పులుగా కోసి ఒక్క ఒప్పును దేవుని పేరు మీదుగా ఆకాశానికి విసిరివేసి ఒక్క ఒప్పు తన గర్భానికి భుజిస్తున్నది. మరి ఏ విధంగా ఆ గర్భానికి భుజించేసరికి అప్పుడు ఏం జరుగుతుంది మరి? అయ్యో తందానా తందానా దేవనందనానా, అయ్యో తందానా దేవనందనానా, తందానా తందానా దేవనందనానా, శ్రీహరి తందానా దేవనందనా దేవనందనా. అయ్యో పండు దిన్ని పడి గడియలకైనా పట్టి వేళలోనా పురిటి నొప్పులు ప్రాప్తించాను శీలము కొండమ్మకు. తందానా తందానా దేవనందనానా, అయ్యో తందానా పండు తిన్ని 10 గడియలకు బాల గర్భము ఆయను. మరి నవమాసములు ఇప్పటి వారికైతే అప్పటికి 9 గడియలు అన్నమాట. మరి 9 నెలలు ఇప్పుడంటే అప్పటి కాలమున 9 గడియలకే ఆ దైవ సంభూతురాలైనటువంటి మరి ఆ మహాతల్లికి గర్భం దాల్చి అవునాయన మరి మంచి రోజు శుభదినమున ఆ గర్భము దాల్చినటువంటి ఆమె ప్రసవించినది. మరి ప్రసవించినటువంటి ఆమెకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఆ బిడ్డను చూసి మురిసిపోతూ ఆహా లక్ష్మీదేవి పుట్టింది, నా ఇంటిలో లక్ష్మీదేవి వెలిసింది అంటూ ఎంతో చూడడానికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు. అవునాయన అవునాయన మరి ఆ బిడ్డను చూసి మురిసిపోతూ బ్రాహ్మణేల పిలవనంపి ఏ గడియలో పుట్టిందో చూడమని చూస్తూ మరి నామకరణం జరిపించడానికి బ్రాహ్మణులు పిలవనంపితే మరి బ్రాహ్మణుడు చూసి వేద శాస్త్రములు ఎలా చదివి మరి దైవ సంబూధరాదు భక్తురాలైనటువంటి ఈమె కదిరిదేవుని వరాన్ని పుట్టినటువంటి ఈమెకు చిన్నమ్మ అని నామకరణం చేస్తున్నారు. మరి ఆ 7 మంది కంటే అన్నగారి కంటే చిన్నది కాబట్టి చిన్నమ్మ అని పేరు పెట్టారు. మరి ఆ చిన్నమ్మ మరి ఆటపాటలు ఎందు ఆరితేర్చు ఏ విధంగా జరుగుతున్నాయి మరి? ఏ విధంగా జరుగుతుంది మరి? తందనానా తందనానా తానే తానే తందనానా తందనా తందనా తానే తానే తందనా తందనానే 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 తందనానా 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 ఎంతంగా పెంచంగా 7 ఏళ్ల బాల చిన్నమ్మ తల్లి అట్టి వేళ తందనా తందనా తానే తానే తందనా తందనానే 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 తందనా తరిగిడజుం ధరిత. ఈ విధంగా ఆ ఆటల పాటలు ఎందు ఆరితేర్చు రామాయణ భారత భాగవతములు ఇలా ఎన్నో కూడా చదువుకుంటూ చాలా చక్కని అమ్మాయిగా పెరుగుతున్నది చిన్నమ్మ. ఎవరు కొండమ్మ బిడ్డ చిన్నమ్మ. అవునాయన మరి వార శనివారం ఒక్క పొద్దులు మరవదు, తల్లిదండ్రి పూజ ఎప్పుడు కూడా ఏమారదు. మరి పెద్దలను గౌరవిస్తూ అల్లరి చిల్లర మాటలంటే ఆమెకు సరిపోవు. మరి ఆ గ్రామస్తులందరూ కూడా లక్ష్మీదేవి పుట్టింది అంటూ వైభవంగా పొగుడుచున్నారు. ఎంత భక్తురాలయ్యా చిన్నమ్మ. అవునాయన ఆ కది దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏమారదు, కలలోనైనా మర్చిపోదు. అలాంటి భక్తురాలైనటువంటి చిన్నమ్మ మరి తల్లి దగ్గరికి వచ్చి అమ్మగారు నా మనమ్మను ఒక కోరిక కలిగినది, అది నీతో చెప్పుకోవాలని వచ్చానమ్మా. అవునాయన మరి ఏమి కోరిక చెప్పమ్మా అంటే మరి అమ్మగారు మా అన్నగారు వేసినటువంటి ఆ చిత్తరేగడ జొన్నలు అంటే ఊరికి ఉత్తరమున ఆ భాగమున మా అన్నగారు జొన్న చేను వేశారు. ఆ జొన్న చేను చూసి ఆ పాడి పంటలన్నీ కూడా చూసి ఒక్కసారి తిరిగి రావాలని నా మనసులో కోరుకున్నది. మా చిన్నమ్మ తల్లి నీకేళమ్మా కష్టం, ఇంట్లో చెలికెత్తులు ఉన్నారు కదా. లేదు తల్లి, ఎలాగైనా నేనే వెళ్ళాలి అంటూ తల్లి దగ్గర మొర తీసుకుని అక్కడి నుంచి చిన్నమ్మ తల్లి బయలుదేరి మరి తోటి వారందరినీ కూడా ప్రయాణం చేసుకుని చెలికెత్తలు వెంట పెట్టుకుని ఆ చిన్నమ్మ తల్లి జొన్న చేను దగ్గరకు వచ్చింది. జొన్న చేను దగ్గరకు వచ్చి మరి ఆ జొన్న చేనంతా తిరిగి చూసింది. ఎక్కడే గాని ఒక చిలక గాని
మరి మోటు కాలేదు. పరమటి దిక్కున పార చూసింది. అప్పుడు నారసింహస్వామి ఒక్కసారి చూశాడు, నా భక్తురాలను చూడాలని 7 చిలకలుగా కావించి 7 జొర్ణకర్రలు మోట్లు చేశాడు. చూశాడు చిన్నమ్మ తల్లి. ఆహా, ఇక్కడ 7 కర్రలు మోట్లయ్యాయే, మరి మా తల్లి గారు చూస్తే నన్ను కొడుతురు తిరుతురు అంటూ ఆ 7 కర్రలు ఏం చేస్తున్నాయి, మరి ఏం చేస్తుంది? మరి ఆ చిన్నమ్మ తల్లి 7 కర్రలను రామ రామ ఓ రామ 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 రఘు రామ రాజా రామ రామ జయ రామయ్య రామ రామ రఘు రామ రాజా 7 కర్రలు పెరిగినాదిరా భక్తురాలు తల్లి రాజా రామ రామ జయ రామయ్య రామ రామ రఘు రామ రాజా చిన్న చిన్న యాపిన్లు జీర్చెను అట్టి వేల తల్లి రాజా రామ రామ జయ రామయ్య రామ రామ రఘు రామ రాజా చిలకల్లా పల్లారు బండిని తాను చేసినది రాజా రామ రామ జయ రామయ్య రామ రామ రఘు రామ రాజా ఈ విధంగా 7 కర్రలు చీల్చి చిలకల పల్లారు బండి తయారు చేసి ఒక మంటెద్దు మానెద్దు తయారు చేసి ఆ శ్రీమన్నారాయణమూర్తి అవతారమూర్తి అయినటువంటి ఆ మద్దులేడు స్వామిని మదిలో తలిచింది. అన్నా లక్ష్మీ నరసింహ, ఈ చిలకల బండి చేశాను, మరి ఈ మంటెద్దు మానెద్దు తయారు చేశాను, వీటికి ఆయుష్ ప్రమాణములు ఇస్తే ఈ బండిలో కొలువు తీరి మా పావుగొండకు వెళ్ళాలని నాకు ముచ్చటగా ఉంది అని పలు విధాలుగా దేవుణ్ణి వేడుకుంది. అవును. అప్పుడు మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి మద్దులేడు స్వామి మరి ఆ చిలకల బండికి ఆయుష్ ప్రమాణములు ఇచ్చాడు. ఎప్పుడైతే దానికి పానం వచ్చి కదిలిందో ఆ బండిలో కొలువు తీరి చిన్నమ్మ పరుగున తల్లి ఉండే అద్దాల మేడకొచ్చింది. అప్పుడు చూసి ఎంతో మురిసిపోయి, అమ్మా ఎవరితే తయారు చేశారా ఇది అని తల్లి కూడా మెచ్చుకొని మరి తను జరిగిన విషయమంతా కూడా తల్లికి మొరపెట్టుకుంది. అవును అమ్మా, ఈ రోజు వార శనివారం కాబట్టి ఈ శనివారం రోజున మన గ్రామస్తులు నేను అందరూ చూడలేదు, మన గ్రామం అంతా తిరిగి రావాలని కోరుకున్నది అని ఆమె మరి చిలకల బండిలో కొలువు తీరి ఆ వీధి 16 వీధులు పావుగొండ పట్నం అంతా తిరుగుతున్నది. ఏ విధంగా తిరుగుతున్నది మరి? రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ సీతాభిరామ రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ సీతాభిరామ కోటి వేల దాసర్లను పిలిచి గోవింద ఎంటూ పరమాపది భరత రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ సీతాభిరామ చిలకల బండి అచ్చట ముచ్చట తను చూసి బాబు మురిసిపోతాది. రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ సీతాభిరామ వీధి 16 వీధులు తను తిరగా మాని సెలవిచ్చే తల్లి. రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ సీతాభిరామ. ఈ విధముగా ఆ చిలకల బండిలో కొలువు తీరి చిన్నమ్మ వీధి 16 వీధులు కూడా మెరణ వస్తున్నది. మరి ఆమె అలా చరిత్ర ఆమె అలా ఉండగా ఈ ఓలుగుండపురి పట్టణంలో రాఘవరెడ్డి ఇంత ముందు చెప్పుకున్నట్లుగా మరి ఆ రాఘవరెడ్డి చరిత్ర ఏ విధంగా ఉన్నది మరి? జరిగింది చిన్నాగిరెడ్డి చరిత్ర. అవునాయన. కాబట్టి ఇప్పుడు జరగబోయేది రాఘవరెడ్డి చరిత్ర. ఆ రాఘవరెడ్డికి 7 మంది కుమారులు జన్మించారు. మరి 6 మందికి కూడా వారు కలిసి సేద్యాలు చేస్తున్నారు. రెడ్డి కులంలో మడకబట్టి సేద్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి కష్టించి 10 మందిని సాకాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఎద్దులు కూడా 6 మందికి ఉన్నాయి. కానీ చిన్నవాడైనటువంటి వెంగళరెడ్డికి ఎద్దులు లేవు. ఎలాగైనా సరే ఎద్దులు తేవాలన్నటువంటి ఉద్దేశంతో తన తోటి తలారిని వెంట పెట్టుకుని మరి 4 రాజ్యాలు ప్రయాణమయ్యాడు రాఘవరెడ్డి. మరి ఉత్తర దేశం వెళ్ళాడు కానీ ఎద్దులు చిక్కలేదు, తూర్పు దేశం వెళ్ళాడు కానీ ఎద్దులు చిక్కలేదు. అలా దక్షిణ దేశం తిరుక్కుంటూ పరమటి దేశం వచ్చారు. పారుతున్న పాగేటి వడ్డుకొచ్చి మరి అక్కడ గుడారాలు కొట్టించుకొని అవునాయన అవును ఆ తలారి వాడిని పంపిస్తున్నాడు నాయన పట్టణానికి. అవును, దేశాలన్నీ తిరిగి మనకు ఎద్దులు చిక్కలేదు. మరి ఇక్కడ కూడా మనం తెచ్చినటువంటి భత్యం అంతా అయిపోయింది. నీవు అక్కడ దగ్గరలో కనబడుతున్నటువంటి పావుగొండలోకి వెళ్ళి మనకు కావలసిన పడిపత్యము తీసుకుని రమ్ము అని చెప్పగా అప్పుడు తలారి మరి అక్కడి నుంచి పరుగున ఏ విధంగా బయలుదేరుతున్నా మరి ఆ తలారి వాడు పరుగున బయలుదేరాను. తలారి వాడు తలహరి వాడు రెడ్డి మాటలు ఆలకించాను అట్టి వేళలోనా రామ రామ జయ రామయ్య రామో రామయ్య రఘురామో రామయ్య రఘురామ. అక్కడి నుంచి బయలుదేరి పావుగొండపురి పట్టణం చేరవచ్చాడు. చేరవచ్చాడు. ఆ కోమిటి రంగన్న దగ్గరికి వెళ్ళి
మరి అక్కడ కూడా సరుకులు తమకు కావలసిన సరుకులను తీసుకొని ఆ వీధి వీధి తిరుగుతూ అలా కాపువారి బజారుకు వచ్చాడు. తలారి ఎప్పుడైతే ఆ తోటి తలారి కాపువారి బజారుకు వచ్చాడు, అక్కడ దేదీప్యమానమై దగదగా మెరుస్తూ ఆ చిలకల బండిలో కొలువు తీరినటువంటి చిన్నమ్మ ఎదురు వచ్చింది. అవునాయన. అప్పుడు చూశాడు ఆమెను. ఆహా, ఎవరు మహాతల్లి, దేవత, దైవమా? ఇంతగా మరి కనులు కూడా ముబ్బులో చేతట్లుగా మెరుస్తున్నది. మరి ఈమె ఎవరై ఉండవచ్చునని పక్కన అడిగారు. అయ్యా, ఈమె దేవత, ఈ పావుగొండకే దేవత, అలా పిలుస్తున్నాం. అవునాయనా అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో పరుగు పరుగున వచ్చి రెడ్డి దగ్గరకు వచ్చి, అయ్యా రెడ్డి, పార్వతీ పరమేశ్వరులే ఉండవచ్చు, అలాంటి దేవత మన ఆ పావుగొండపురి పట్టణంలో మెరణవుతున్నది, రావయ్యా అంటూ మనం కోరిన కోరికలను తీరిపోతాయని చెప్పి రెడ్డిని పిలుచుకొని వచ్చాడు. ఆ దేవత కల్లా చూసి మరి దేవతను భ్రమించి ఆ రాఘవరెడ్డి ఒక్కసారిగా చేతులెత్తి నమస్కరించాడు. అయ్యో, ఇదేమిటి? నేను నా తలారి దేవతలకు దండ ప్రమాణం చేస్తుంటే మరి పదురందరూ కూడా సరిసరి కాపు వారందరూ పక్కపక్క నవ్వారే. ఏమి జరిగిందో తెలుసుకుని రాపోనాయన అని తలారిని పంపించగా అప్పుడు వారందరినీ కూడా అక్కడున్న వారిని అడిగితే, అయ్యా, మీరు దండ పెట్టినది ఎవరనుకున్నావు? నీ మేనకోడలు. నా మేనకోడలా? ఎవరు ఈమె అని ఎప్పుడైతే అడిగాడో, అయ్యా, శీలము చిన్నాగిరెడ్డి భార్య కొండమ్మ, వారిరువురికి జన్మించినటువంటిది చిన్నమ్మ. మరి ఈమె వీధి 16 వీధులు మరి వారు శనివారం ఒక్కపొద్దులతో మెరణొస్తుంటే మీరు దేవత అనుకొని దండ పెట్టారయ్యా అన్నారు. శివా, ఒరే తలారి, ఎంత పొరపాటు చేసుకున్నావురా? అయ్యో, అవమానాల పాలై తీరా తలారి వాడా. అయ్యో, ఆడదానికి దండము పెడితే తలారి వాడా. అయ్యో, నా భార్య వైరా దొరసాని బడికి ఏమని చెప్పుదురా? సరివారిలో నగుబాట్లు పాలైతి కదరా. తరిగిట జుంధరిత. ఒరే, ఎంత పని చేస్తేవిరా? దేవతను గురు భ్రమించి ఒక్క ఆడదానికి చేతులెత్తి దండ పెట్టానా? పేరుకు పెదరాఘవరెడ్డి అనిపించుకొని పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి పోకరాటి కులస్తును రాఘవరెడ్డి అనిపించుకొని సరిసరి కాపు వారి ముందర ఆడదానికి పాదాభివందనం చేశానే. అయ్యో దైవమా, శివా, నా ముఖము ఇక్కడ పెట్టుకుందు. సరిసరి వారందరికీ నా ముఖము ఎలా చూపిస్తాను పలుపలు బాధపడుచున్నాడు. అయ్యా, ఇక్కడ మాత్రం బాధపడి ఏం లాభం? మనం ఓలుగొండకు పోయి అమ్మ దగ్గరికి వెళ్ళి తదుపరి ఆలోచిద్దాం రమ్మని చెప్పి తలారి ఎప్పుడైతే చెప్పాడు, అక్కడ నుంచి పరుగున వచ్చి ఆ దొరసానాగు దగ్గరికి వచ్చారు. దొరసానాగు దగ్గరకు వచ్చి ఆ జరిగిన విషయం అంతా కూడా తెలియచేసి ఎలా చెప్తున్నాడు? ఏ విధంగా చెప్తున్నావు? మరి ఆ భార్య దగ్గరకు వచ్చి, రెడ్డి గారు, మీరు దండ పెట్టిన ఆ దేవత ఎవరు అని ఎప్పుడైతే అడిగిందో అప్పుడు చెప్తున్నారు రాఘవరెడ్డి. అవు బామ వినవే బంగారు కోమాలి బామా దొరసాని, నా పట్టపు దొరసాని. బంగారు కోమాలి వారి దొరసాని, నా పట్టపు దొరసాని. నేను ఆడదానికే శివశివా, ఆడదానికి దండము పెడితే భార్య దొరసాని, నా పట్టపు దొరసాని. అయ్యో, ఆడదానికి దండము పెడితే భార్య దొరసాని, నా పట్టపు దొరసాని. సరివారి కాపు కులములో నేను అవమానమైతి, నా భార్య దొరసాని. అయ్యో, బంగారు కోమాలి భార్య దొరసాని, నా పట్టపు దొరసాని. భార్య దొరసాని. నేను ఎద్దుల బేరం ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరి ఉత్తరము, తూర్పు, దక్షిణము ఇలా ఎన్నో దేశాలు వెళ్ళాను. నా కుమారునికి ఎద్దులు చిక్కలేదంటూ మరి పరమటి దేశం పారుతున్న పాగేటి ఒడ్డున గుడారాలు కొట్టి ఆ తలారవాన్ని పంపించగా వాడు దేవతను చెప్పగా వెళ్ళి ఆ దేవతను కొని ఒక్కసారి నమస్కరించాను. సరిసరి కాపు వారిలో మానం పోయింది. ఆడదానికి దండ పెట్టి అవమానం పాలయ్యాను, భార్య అవమానాల పాలయ్యానంటూ మరి భార్యతో జరిగిన గోడంతా కూడా విన్నపించుకున్నాడు. మరి భార్యతో ఎప్పుడైతే చెప్పాడో ఆ దొరసాని ఏం చెప్తున్నదంటే, రెడ్డి గారు, జరిగినది ఏదో జరిగిపోయింది. మరి ఎలాగైనా మీరు అవమానపడారంటే మరి ఎలాగైనా మీరు ఈ అవమానం పోవాలంటే దాన్ని మన ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలి. నా మన చిన్న కుమారునికి మరి వెంకటరెడ్డికి కళ్యాణం జరగలేదు. ఎలాగైనా మరి నీ మేనకోడలే కదా,
మీ చెల్లెల దగ్గరికి వెళ్ళి నమ్మిచ్చి నాలిచ్చి ఏం చేస్తావో నాకు తెలియదు. ఎలాగైనా దాన్ని పెత్తనం చేసుకుని పెళ్లి చేసుకుని రండి. తర్వాత కథ నేను నడిపిస్తాను. నీకు అవమానం జరిగింది కాబట్టి నీకంటే ఎక్కువగా అవమానపరిచి దాన్ని నల్లిని రాకినట్టు రాకుతాను, వెళ్ళండి అన్నాడు. మంచి ఉపాయం. అవు ఎప్పుడైతే దొరసా నాకు చెప్పిందో సరేనని తను పెట్టేటువంటి నిలువు రేఖలు తుడిచేసి వాళ్ళు పెట్టేటువంటి మరి ఆ అడ్డరేఖలు తుడిచేసి నిలువు రేఖలు పెట్టి గోవిందా గోవిందా అంటూ శివుణ్ణి మర్చిపోయి పరుగు పరుగున దొంగ నాటకం ఆడుకుంటూ చెల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మా చెల్లెలా కొండమ్మా ఎనను మర్చిపోయావా తల్లి? అప్పుడేదో శివుణ్ణి కొలచాలని నేను హరిని కొలవాలని మీరు మనస్తాపం జరిగింది, కానీ నాకు నీకు తప్పుతుందా తల్లి? అవునవును. మరి ఆ చెల్లెల దగ్గర మోసపూరితముగా అలాగేనని చెప్పి నా పుట్టింటికి నా బిడ్డనిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ కొండమ్మ కూడా ఒప్పుకుంది. మరి కళ్యాణం జరుపుటకు మరి పెద్దలందరూ నిశ్చయించారు. ఆ వెంగళరెడ్డికి చిన్నమ్మ తల్లికి మరి రంగరంగ వైభోగంగా ఆ కళ్యాణం ఏ విధంగా జరుపుతున్నారు? మరి ఏ విధంగా? కళ్యాణము చూతమురా రండి చిన్నమ్మ తల్లి వెంగళరెడ్డి, కళ్యాణము చూతమురా రండి, కళ్యాణం చూద్దామురా రండి చిన్నమ్మ వెంగళరెడ్డికి, కళ్యాణం చూద్దామురా రండి. రంగరంగ వైభోగముగాను రంగ వైభవంగాను చూడనొచ్చిన బంధువులందరూ కళ్యాణము చూతమురా రండి చిన్నమ్మ తల్లి వెంగళరెడ్డికి, కళ్యాణము చూతమురా రండి.